చిత్రం మీడియా, నేను మమత. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ గారు మన స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. దయాకర్ గారు, ఇప్పుడు ప్రజెంట్ నిరుద్యోగ సమస్య అనేది మనకి ఎక్కడ చూసినా అదే చర్చ జరుగుతుంది. మీరేమో 60,000 ఉద్యోగాలు ఇచ్చారని మీరు చెప్తున్నారు. సో బీఆర్ఎస్ నిరుద్యోగులు ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ హయాంలోనే 60,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది అని వాళ్ళు చెప్తున్నారు. మీరైతే ఎలక్షన్స్కి ముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అయితే హామీ ఇచ్చారు. సో హామీ సంగతి ఏంటి? నిరుద్యోగులకు ఏం చెప్పదలుచుకున్నారు? బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల భర్తీ అనేది సక్రమంగా జరగక ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా తప్పుతడకలతోని కోర్టులలో చిక్కుముళ్లతోని నిరుద్యోగుల్ని కన్ఫ్యూజ్ చేసేటట్లాగా తప్పుతడకలతో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లతోని 10 ఏళ్ల పాటు కాలయాపన చేశారు. కాలయాపన చేసి మేమిచ్చిన ఉద్యోగాలు అంటారు. మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ మేము చర్చకు రమ్మని చెప్పాం. వాళ్ళు బీఆర్ఎస్ హయాంలో 1,66,000 ఉద్యోగాలు ఇచ్చారంటారు. 1,66,000 ఉద్యోగాలు ఇస్తే తెలంగాణ ఉన్నటువంటి నిరుద్యోగులు ఎందుకు గోసపెడతారు? ఎందుకు 10 ఏళ్లలో మీరు గ్రూప్ 1 ఎందుకు నిర్వహించలేకపోయారు? ఎందుకు మీరు ఇవాళ గ్రూప్ 2 గాని ఎందుకు నిర్వహించలేకపోయారు? ఎందుకు ఉపాధ్యాయులు ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఎందుకు మీరు ధ్వంసం చేశారు? ఇవాళ అనేకమైనటువంటి తప్పుతడకలతోని నిరుద్యోగుల కళ్ళల్లో మట్టి కొట్టి మొత్తం కూడా 60,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు నోటి పేపర్కి పరిమితం అయిపోయిన తర్వాత మేము వచ్చిన తర్వాత పరీక్షలు పెట్టి ఇవాళ సక్రమంగా పరీక్షలు పెట్టి వాళ్ళకు ఆర్డర్ కాపీలు ఇచ్చి ఇదే పక్కన ఉన్నటువంటి మన స్టూడియో పక్కన ఉన్నటువంటి ఎల్బీ స్టేడియంలో ఒక నిరుద్యోగ జాతరలాగా పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆర్డర్ కాపీలు ఇచ్చాం. కాబట్టి వాళ్ళకి ఏంటంటే మేమిచ్చిన ఎవరు మీరు ఇస్తే ఎందుకు ఫిల్ చేయలేకపోయారు? ఎందుకు ఆర్డర్ కాపీ లేకపోయారు? కాబట్టి వాళ్ళు చెప్పుకునే దమ్ము లేక నిరుద్యోగులకు ద్రోహం తలపెట్టి ఇవాళ నిరుద్యోగుల మీద మళ్ళీ ఒకసారి రాజకీయం చేయాలనేది బీఆర్ఎస్ ఆలోచన. మేము నిరుద్యోగులతో రాజకీయాలు చేయాలనుకోవట్లేదు, నిరుద్యోగుల జీవితాలు నిలబెట్టాలనుకుంటున్నాం మేము. కాబట్టి ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా నిరుద్యోగులకు పెద్దపీట వేసింది. 2023 డిసెంబర్ 7న ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ఆగస్టులోనే మనం డిఎస్సి పరీక్షను నిర్వహించినటువంటి పరిస్థితి. కాబట్టి టెట్ను నిర్వహించినాం. కాబట్టి ఏడాదిలోనే 60,000 ఉద్యోగాల భర్తీ జరిగింది తెలంగాణలో. కాబట్టి వాళ్ళు ఏది ఏమైనా కూడా ఉద్యోగాల నిర్వహించడంలో ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది. అది నిరుద్యోగులకు తెలుసు, తెలంగాణ సమాజానికి తెలుసు. కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల పేరుతోని రాజకీయం చేసి నిరుద్యోగుల ఆత్మహత్యల కారకులై నిరుద్యోగం అనే పదాన్నే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో తీశారు. మేము బరాబర్ ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ మేనిఫెస్టోలో పెట్టినాం. ఇవాళ నిరుద్యోగ యువత పేరు మీద డిక్లరేషన్ ఇచ్చినాం. వాటన్నిటి కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టే జవాబుదారీగా మేము చెప్పగలుగుతున్నాం. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ఉద్యోగాల కల్పన నుంచి తప్పించుకోవట్లేదు. ఉద్యోగాల భర్తీ ఉంటుంది మళ్ళీ. మరి జాబ్ క్యాలెండర్ అని చెప్పి మీరు విడుదల చేశారు. సో విడుదల చేసినట్లుగా నోటిఫికేషన్స్ అయితే ఇవ్వట్లేదని విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ద్వారానే ఉద్యోగాలు ఇవ్వాలనేది మన ఆలోచన. గత 10 ఏళ్ల పాటు జాబ్ క్యాలెండరు విద్యార్థులు అడగలేదు, నిరుద్యోగులు అడగలేదు, అడిగినా కూడా భర్తీ చేయలేదు. నిరుద్యోగులు ఆలోచన లేకుండా కూడా మనం జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల భర్తీని జరగాలి. తెలంగాణలో ప్రతి క్యాలెండర్ని ఎవ్రీ డేట్ కల్లా వాళ్ళకు రిలీజ్ అయ్యేటట్లాగా ప్రక్షాళన చేయాలనే ఆలోచనతోనే నిండు అసెంబ్లీలో మనం జాబ్ క్యాలెండర్ విడుదల చేసినాం, ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను నెక్స్ట్ నుంచి జాబ్ క్యాలెండర్ ద్వారా రీషెడ్యూల్ చేసి ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఆలోచన చేస్తూ ఉంది. త్వరలోనే ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సో నిరుద్యోగులు అయితే మీ దగ్గర నుంచి ఒక పర్టికులర్ క్లారిటీ అయితే కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? మీరు రీసెంట్గా సీఎంని కూడా కలిశారు కదా, ఆయన ఏం ప్రస్తావించారు మీతో? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిరుద్యోగుల మీద, నిరుద్యోగ భవిష్యత్తు మీద పూర్తి అవగాహనతోని ఒక విజన్తోని ఆలోచనతో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు ఒక పెద్దన్నలాగా నిరుద్యోగ పడుతున్నటువంటి ఇబ్బందులు ఆయన కల్లార 10 ఏళ్ల పాటు చూశాడు. కాబట్టే తెలంగాణలో నిరుద్యోగ నిర్మూలన దిశగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు. ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలోనే ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసుకుందాం, మరొక వైపు ప్రైవేటు రంగంలో కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు, మెడికల్ విద్యార్థులు కావచ్చు, లేదా ఫార్మా విద్యార్థులు కావచ్చు, వాళ్ళకు ప్రైవేటు రంగంలో ప్రైవేటు పారిశ్రామిక రంగాల్లో కూడా వాళ్ళకు ఉపాధి కల్పించేలా, ఉద్యోగం వచ్చేలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. కాబట్టే
స్కిల్ యూనివర్సిటీ, యంగ్ యూనివర్సిటీ, ఐటీఐల పునరీకరణ అనేక రంగాలకు ఇవాళ పెద్దపీట వేసింది. కాబట్టి ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన్నే ఉంది, యువత పక్షాన్ని ఆలోచిస్తూ ఉంది. బట్ ఆ విషయాన్ని నిరుద్యోగులు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఎవరికైనా కొంచెం బాధ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు అనేది లక్షలలో ఉండవు ఎప్పుడు కూడా. ఇవాళ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2, 3, గ్రూప్ 2 కానీ గెజిటెడ్ పోస్టులు ఎప్పుడు కూడా వందలనే ఉంటాయి. డిఎస్సి కావచ్చు, లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్, ఇంకా ఇవి కొన్ని వేలల్లో ఉంటున్నాయి. కానీ అవి మనం ఆల్రెడీ ప్రక్రియ పూర్తి చేసినాం. మళ్ళీ ఎవ్రీ ఇయర్ కూడా వాటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో ప్రధానంగా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే ఇవాళ ఒకవైపు 10 ఏళ్లలో మూతపడినటువంటి గవర్నమెంట్ స్కూళ్ళని మనం అభివృద్ధి చేసాం. ఇవాళ ఇండస్ట్రీలు కూడా పెట్టుబడులు రావాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసండి, ఇవాళ 18 నెలల్లోనే ఎంతో మనం తెలంగాణలో మనం ఒక పురోగతిని సాధించినాం. విద్య, వైద్యం, ఇండస్ట్రీలు, పెట్టుబడి డెవలప్మెంట్లలో మనం ఒక పురోగతి సాధించినాం. ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు, ఇవాళ దావోస్ పోయారు, జపాన్ పోయారు, జర్మనీ పోయారు, అమెరికా పోయారు, సింగపూర్ పోయారు. దేనికోసం పోయారు? ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే ప్రధానంగా ఎవరికి ఉపయోగం? యువతకే కదా. కాబట్టి యువత భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇవాళ మనం ఈ ప్రభుత్వానికి ఒక 3 కళ్ళలాగా, ఒక రైతులు, మహిళలు, ఇవాళ యువత పెద్దపీట వేసింది. తెలంగాణలో విద్య, వైద్యాన్ని ఒక ఫ్రీ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఒకవైపు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఒకవైపు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్తోని సమీకృత స్కూల్స్ పెట్టి ప్రతి నియోజకవర్గానికి ఇవాళ ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉంది. ఒకవైపు మీ అందరికీ తెలుసు, మన పక్కనే ఉన్నటువంటి గోషామహల్లో కూడా 2000 కోట్లతోని ఇవాళ మనం ఉస్మానియా యూనివర్సిటీ హాస్పిటల్ని కూడా ఒక పెద్ద ఎత్తున, అంటే ఒక కార్పొరేట్ తరహాలో ఈ ప్రభుత్వం కట్టి పేద విద్యార్థులకు వైద్యం చేయాలి అనే ఆలోచనతోని సకల సదుపాయాలతోని ఇక్కడ మనం పక్కనే ఉన్నటువంటి గోషామహల్ స్టేడియంలో కూడా మనం హాస్పిటల్ నిర్మిస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వం, గత పాలకులు మొత్తం కూడా ప్రజల్ని మభ్యపెట్టి ఇదిగో చేస్తాం, అదిగో చేస్తాం అని నిమ్మకాయ తూతూ మంత్రం లాగా చేసి ఇక ఆటలు పాటలు పెట్టి ధూమ్ధాములు పెట్టి మొత్తం కూడా జనాన్ని ఇదే అభివృద్ధిలాగా చూపించారు. మనం అట్లా కాకుండా ఒక విజన్ ఉందండి ఈ ప్రభుత్వానికి. ఒక విజన్తోని ఈ 5 ఏళ్ళకే మేము కాదు, ఇది తెలంగాణ నిర్మించడానికి భావి తరాలకు. ఇవాళ నిజాం గారు ఉన్నారు, నిజాము ఉస్మానియా యూనివర్సిటీ కడితే, ఉస్మానియా హాస్పిటల్ కడితే, అసెంబ్లీ కడితే ఇవాళ 100 సంవత్సరాలైనా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ మభ్యపెట్టిందని. బట్ ఇప్పుడున్న ప్రజలు ఏంటంటే 18 నెలలైనా మీరైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు చాలా హామీలు ఇచ్చింది, ఏ ఒక్క హామీ సక్రమంగా అమలు అవ్వట్లేదని ప్రజలు విమర్శిస్తున్న పరిస్థితి. మరి హామీల సంగతి ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఒక పథకాన్ని తీసుకొచ్చింది. 6 గ్యారెంటీలు చేసాం. ఇవాళ ఆల్రెడీ ఒక 4 పథకాలు అమల్లో జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు ఇంకా చాలా హామీలు ఉన్నాయి. చాలా హామీలకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది. కానీ చాలా హామీలతో పాటు తెలంగాణ మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థ ధ్వంసం అయిపోయి తెలంగాణ అప్పులు చేసి, మొత్తం ఎక్కడికెక్కడ శాఖాపరమైనటువంటి అప్పులు చేసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నెత్తి మీద పెట్టి అంటే చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్లు కట్టారు. కలెక్టరేట్ల పేరుతో ఒక దోపిడీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీల పేరుతో ఒక దోపిడీ. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కడితే సంతోషపడదాం, దాని పేరుతో 100 రూపాయల వ్యయాన్ని 1000 రూపాయలు తీసుకొచ్చాడు. అంటే ఇవాళ మనము సెక్రటేరియట్ నిర్మాణం 400 కోట్లు ఫస్ట్ చెప్పారు, దాన్ని లాస్ట్కు 2000 కోట్లకు తీసుకుపోయారు. అంటే కాంట్రాక్టర్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా మొత్తం కూడా దాన్ని ఒక దుర్వినియోగం చేసి వ్యవస్థని చేశారు. కానీ మనం ఎట్లా చేస్తున్నాం ఏంటంటే, ఇవాళ మీ అందరికీ తెలుసండి, ఇవాళ రైతు బంధు ఎవరికి ఇచ్చారండి? పెట్రోల్ బంకులు ఉన్న వాళ్ళకు, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, కొండల గుట్టలకు కూడా. ఇవాళ మంత్రి మల్లారెడ్డిగా ఉన్నటువంటి నాకు 600 ఎకరాలు ఉన్నది. 600 ఎకరాలు అంటే దాదాపు 6 కోట్లే కదా ఆయనకు. ఇట్లా నేను అనేది తెలంగాణ సంపదను దొంగలకు, దోపిడీదారులకు మొత్తం కూడా దోచిపెట్టారు. కానీ ఈ ప్రభుత్వంలో అందరికీ అందట్లేదు. మీరు ఏదైతే ఇస్తా అని చెప్తున్నారో రైతులందరికీ అందట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరువులని స్క్రీమ్ లైన్ చేసింది. అరువులని స్క్రీమ్ లైన్ చేసి మనం ఎవరైతే అరువులు ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు మనం ఇవ్వగలుగుతాం. కూడా ప్రతి ఒక్కరికి అందుతుందండి. ఇవాళ మనము 20 వేల కోట్లతోని రైతు రుణమాఫీ చేయగలిగినాం. నిన్నగాక మొన్న రైతు పంట సాయం ఇవ్వగలిగిన దాదాపు 1 కోటి మంది రైతులకు 9,000 కోట్లతోని 9 రోజులనే రోజుకు
1000 కోట్లలాగా మనం ఇవ్వగలిగినాం. ఇవన్నీ లబ్ధిదారులకు చేరట్లేదా, అర్హులకు చేరట్లేదా? ఇవాళ రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. దాదాపు మనం 4,50,000 ఇందిరమ్మ ఇండ్లని అర్హులకి మనం కేటాయిస్తున్నాం. ఈ ప్రభుత్వంలో, ఈ 18 నెలల ప్రభుత్వంలో అర్హులకు దక్కాలనే ఉద్దేశంతో గ్రామ సభలు పెట్టి అర్హులు అప్లై చేసుకోవాలని అర్హులకి మనం ఇవ్వగలుగుతా ఉన్నాం. గతంలో ఈ పరిస్థితి లేకపోతుండే. ఇవాళ మీరు దళిత బంధు తీసుకొచ్చారు. దళిత బంధులో ఎమ్మెల్యేకి వాటా, లీడర్లకు వాటా, ఆ లబ్ధిదారుకు అవకాశమే లేదు. పేరుకు ఇవాళ దళిత బంధు పేరు మీద దగా చేశారు, రైతు బంధు పేరు మీద దగా చేశారు. ఇట్లా ఉన్నటువంటి వాళ్ళకు అనుగుణంగా ఇవాళ వాళ్ళు ఇంకా మిషన్ భగీరథ పేరు మీద, మిషన్ కాకతీయ పేరు మీద వాళ్ళ మనుషులకే కాంట్రాక్టులు ఇచ్చి మట్టి తీసింది లేదు, కోసింది లేదు, కానీ పైసలు మాత్రం ఎత్తుకున్నారు. కాళేశ్వరం కానివ్వండి, ఇప్పుడు ఈ రేస్ కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, ఇవైతే ఏ ఇష్యూస్ ఉన్నాయో కేసులు మాత్రమే నడుస్తున్నాయి. నిజంగా అరెస్టు చేసే ఆలోచన ఉందంటారా? అంటే ఆ దిశగా కాంగ్రెస్ ముందుకెళ్తుందా? మనము ప్రభుత్వం దీనిపైన ఏసీబీ అధికారులు, ఒక దర్యాప్తు సంస్థలు దాని వేగవంతం నడుస్తూ ఉన్నాయి. కోర్టు పరిధిలో, చట్ట పరిధిలో ఉంది. దర్యాప్తు ఖచ్చితంగా జరుగుతుంది. దానికి కారకులైన వాళ్ళు ఎక్కడ కూడా బయటపడలే పరిస్థితి లేదు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఒక మనిషి రాజ్యాంగ హక్కును, జీవించే హక్కును కాలరాశారు. నాకు తెలిసి తెలంగాణలో ఎంత అరాచకం అంటే ఇవాళ కూడా బంతిపోటు దొంగల్లాగా వ్యవహరించారు. ఇవాళ దొంగలు చేసే పని, దోపిడీదారులు చేసే పని, సైబర్ క్రైమ్ చేసే పని ఇవాళ ఆనాడు పాలకులా ఉండి చేయడం అంటే ఎంత సిగ్గుమాలిన పని అండి. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వాళ్ళం, ప్రజలకు రక్షణదారులుగా ఉండాల్సిన వాళ్ళం, ప్రజలకు పాలించమని మన మీద నమ్మకం పెడితే మొత్తం కూడా దొంగల్లాగా, దోపిడీదారులాగా, బంతిపోటు దొంగల్లాగా వివరించి ఇవాళ భార్యాభర్తల సంభాషణలను విని ఇవాళ సినిమా యాక్టర్లు, సినిమా హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేసి ఒకవైపు బంగారం, ఇంకోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని తెలంగాణలో చెయ్యని దగా లేదు, మోసం లేదు. కాబట్టే ప్రజలకు ఒక విరక్తి వచ్చింది. ప్రజలు తీవ్రమైన ఆవేదన, ఆగ్రహంతోనే బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలనే ఆలోచనతోనే ప్రజలందరూ ముక్త కంఠంతో బీఆర్ఎస్ పార్టీకి పాతర వేశారు. మీరు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి ప్రీవియస్గా మీరు విమర్శించడం జరిగింది. సో వాళ్ళు కవితను అరెస్ట్ చేశారు లిక్కర్ కేసుకు సంబంధించి. బట్ ఇప్పుడు ఏవైతే కేసులు అయితే నడుస్తున్నాయి కానీ అరెస్ట్ల దిశగా కాంగ్రెస్ అడుగులు వేయట్లేదు, అంత డేరింగ్ స్టెప్ తీసుకుంటుందా, తీసుకోదా అని చెప్పేసి ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఇప్పుడు అనివార్యంగా బీజేపీకి ఆలోచన ఉందో లేదో కాబట్టి అక్కడ కేజ్రీవాల్ లాంటివన్నీ, అక్కడ డిప్యూటీ సీఎంని, షిండే లాంటి వాళ్ళని అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఆ కేసులో ఉంటారు కాబట్టి కేసులో ప్రధాన ముద్దాయి కవిత ఉంది కాబట్టి అనివార్యంగా కూడా అక్కడ కవితను అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అంటే మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్తారా? నేను మొదటి నుంచి కూడా ఒకటే ఎజెండాతో పోతుంది. మీరు ఈ 18 నెలల్లో చూడండి, పార్లమెంట్ ఎన్నికలు చూడండి, గ్రాడ్యుయేట్ ఎన్నికలు చూడండి, ఇవాళ మీరు జరుగుతున్నటువంటి కాళేశ్వరం అవినీతి పైన చూడండి, లేకపోతే బనకచర్ల అవినీతి పైన చూడండి, ఇంకా ఉన్నటువంటి ప్రాజెక్టు అంశంలో బనకచర్ల ప్రాజెక్టు అంశాల్లో చూడండి, తెలంగాణలో ఏ వ్యవస్థనైనా మీరు చూడండి. ఇవాళ బీజేపీకి బీఆర్ఎస్ ఒకటే ఎజెండాతో పోతుంది. వాళ్ళకి కావాల్సింది కాంగ్రెస్ శత్రువులాగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎదగకూడదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ రాకూడదు. ఈ రెండు ఒకటే ఎజెండాతో పోవడమే దీనికి కారణం. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో మోడీని ఎక్కడ ఏ నల్ల చట్టాలు తీసుకొస్తే వ్యతిరేకించలేదు, ఇంకో బిల్లుని తీసుకొస్తే వ్యతిరేకించలేదు. ఎక్కడ కూడా కేంద్రం పార్లమెంట్లో ఏ చట్టాలు తీసుకొచ్చినా వాళ్ళకు అడుగులకు మడుగులు వచ్చారు తప్ప ఎప్పుడు కూడా యాంటీగా పోయిన పరిస్థితి. ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయిందని చెప్పేసి బీఆర్ఎస్ విమర్శిస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కానీ, కాళేశ్వరం అవినీతి కానీ, ఈ కార్ రేసింగ్ కానీ ఇవన్నీ జస్ట్ ఆ పథకాలని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్సే అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. అంటే కల్వకుంట్ల కుటుంబానికి లేకపోతే ప్రజలకు న్యాయం ఉండదండి. చట్టం ఎవరికి, అందరికీ చట్టమే, న్యాయం అందరికీ న్యాయమే. మీరు తప్పులు చేశారు కాబట్టి న్యాయస్థానాల్లో లేకపోతే కోర్టులలో మీరు విరక్కపోయారు. కోర్టులేదు ఇవాళ మీ తప్పుల్ని బయటపడతా ఉన్నాయి. ఏసీబీ సంస్థలు మీ యొక్క అవినీతి నిగ్గు తెలిసినాయి. మనం కాదు, ఇలా కాళేశ్వరం లాంటి అవినీతి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు నిగ్గు తెలిచారు. ఇక్కడ తప్పిదలు జరిగిన అనుకూలంగా లేదు, నాణ్యత లేదు, ఆర్థిక లోపాలు ఉన్నాయి, నాణ్యత లోపాలు ఉన్నాయని మనం చెప్పింది కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పారు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి మీరందరికీ తెలుసు, ఒక్కొక్క ఇంజనీర్ని దాడులు చేస్తే 400 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు బయటపడుతున్నాయి. ఈ అవినీతికి కారకులు ఎవరు? ఈ అక్రమ ప్రాజెక్టులకు కారకులు ఎవరు? కూలిపోయిన ప్రాజెక్టులు తెలంగాణ నెత్తిమీద పెట్టి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి ఇవాళ గవర్నమెంటు ఉద్యోగుల సైతం కూడా వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా, గవర్నమెంట్ చెక్కులు ఇస్తే కూడా బోన్స్ అయ్యేలాగా, కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించకుండా దగా మోసం చేసి మళ్ళీ ఎలాగ మేము రాము అనే ఆలోచనతోని వాళ్ళు మొత్తం కూడా విచ్ఛిన్నం చేయగలిగారు.
కాబట్టి ఈ ప్రభుత్వం పైన వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా ఏది చేసినా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మీరు చూడండి, వచ్చే 5 ఏళ్ల పాటు కూడా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పైనే ప్రభుత్వం రావాలనే ఆలోచనే ఉంది, విశ్వాసం కూడా ఉంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కదా, మరి కార్పొరేషన్ల పరిస్థితి ఏంటి? ఖాళీలు చాలా భర్తీ ఉన్నాయి, అవి ఫిల్ చేస్తారా? దీనికి సంబంధించి ఏం చెప్తారు? కార్పొరేషన్లు ఆల్రెడీ 37 కార్పొరేషన్లు ఇచ్చారు. ఇంకా ఉన్నటువంటి ఖాళీలని కూడా ప్రభుత్వం భర్తీ చేస్తుంది ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ ఆ వైపు అడుగులు వేస్తూ ఉంది. కాబట్టి నిన్నగాక మొన్ననే ఒకవైపు కమిటీని ఇది చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీగా ఏం చేయాలనేది సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు అభివృద్ధి చేసుకుంటూ పోతుంది. ప్రభుత్వం అనేది కూడా మనకు గడిచిన 18 నెలలే కాబట్టి మొత్తం కూడా మనం ఇన్ని రోజుల నుంచేమో కేసీఆర్ చేసిన విచ్ఛిన్నం కావచ్చు, విధ్వంసం కావచ్చు, అనేక ఉన్నటువంటి తప్పులు తడకలతోనే అనేక విధాలుగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థని ఇచ్చేశారు. కాబట్టి దాన్ని సరిపెట్టుకోవడానికి ఇంత సమయం పట్టింది. కానీ ఇప్పటి నుంచి మొత్తం కూడా ఒక అభివృద్ధి కోణమే ఉంటుంది. మీరు చూడండి, మొత్తం కూడా ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇంకా ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, ఇంకా ఉన్నటువంటి అనేక విధాలుగా తెలంగాణ ప్రపంచం తెలంగాణ వైపు చూసే విధంగా తెలంగాణ అభివృద్ధి ఒక రోల్ మోడల్గా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. మీరు చూడండి, మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? గెలుస్తారని నమ్మకం ఉందా? స్థానిక సంస్థల్లో 100కు 100% కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలను స్వీప్ చేయబోతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి రూరల్లో ఆ పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ విచ్ఛిన్నం అయిపోయింది, ప్రజల్లో ఒక తీవ్రమైన విరక్తితో ఉన్నది, దాన్ని మర్చిపోయారు. కాబట్టి అది లేచే పరిస్థితి లేదు. మేము ఆల్రెడీ చెప్తున్నాం, అది ఒక పెరాలసిస్ పార్టీ, అది లేచే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీకి అది ఏమైనా అర్బన్లో ఉంది తప్ప రూరల్లో లేని పరిస్థితి. కాబట్టి సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి బలంగా కమిటీ నిర్మాణాలతో బలమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మాకు అన్ని స్థానాలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు రాబోతూ ఉన్నాయి. నెక్స్ట్ రేపు ఖర్గే గారు రాష్ట్రానికి రాబోతున్నారు కదా, రాష్ట్రానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏదైనా పెద్ద మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉన్నాయా? ఖర్గే గారు ఇవాళ భారత రాజ్యాంగ పరిరక్షణ పేరుతోనే వచ్చే సభగా గ్రామస్థాయి గ్రామ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, గ్రామస్థాయి నాయకులతోని ఖర్గే గారు మాట్లాడి వాళ్ళకు ఒక ఉత్సాహాన్ని నింపి మార్గనిర్దేశం చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రానున్న ఎన్నికలతో పాటు మీరందరూ కూడా పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ బలోపేతం కోసం మీరందరూ కూడా కృషి చేయాలని ఒక మంచి సందేశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి ఇవాళ దాదాపు ఎల్బీ స్టేడియంలో అన్ని హంగులతోని, అన్ని భద్రతతోని ఇవాళ గ్రామస్థాయి నుంచి ప్రజలు కూడా వచ్చి కార్యకర్తలు అందరూ కూడా దాన్ని వీక్షించి ఇక ఖర్గే గారి సందేశాన్ని కూడా తీసుకోవడానికి ఇవాళ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఇవాళ మళ్ళొకసారి మరో 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేందుకు కూడా ఈ ప్రభుత్వం ముందు నుంచి ఆలోచన చేస్తూ ఉంది. ఆలోచన అంటే మొదటి నుంచి కూడా అభివృద్ధి కావాలి, విద్య, ఉద్యోగం, ఉపాధి, తెలంగాణ ప్రజలకు రైతు గతంలో మీ అందరికీ తెలుసు, వరేస్తే ఊరన్నారు. ఇవాళ రైతులు కళ్ళల్లో వెలుగులు జరుగుతూ ఉన్నాయి. రైతు ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం. ఇవాళ మహిళలకు మనం పెద్దపీట వేసినాం. ఇవాళ 1 కోటి మంది మహిళలకు ఇవాళ క్యాంటీన్లు కావచ్చు, రూపాయి 0 ఇంట్రెస్ట్ కావచ్చు, రుణాలు కావచ్చు, ఇంకా ఉన్నటువంటి మహిళలకు అనేక మంది మహిళలకు మనం పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు ఇచ్చి వాళ్ళని సంస్థాగతంగా లేకపోతే వాళ్ళని అభివృద్ధి చేయాలి, ఆర్థికంగా వాళ్ళు నిలబెట్టాలనే ఆలోచనతోని మనం శ్రీశక్తిని కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా రాష్ట్రానికి వచ్చింది లేదు. సో రీజన్స్ ఏంటి? కాంగ్రెస్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది, ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది, ఏం చెప్తారు? రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీకి ఇక్కడ విడదీయరనే అనుబంధం. కాంగ్రెస్ అంటే ప్రతి గుండెల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రంలో అధికారికంగా వాళ్ళది లేకపోయినా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సోనియా గాంధీ గారి త్యాగం ఉంది, రాహుల్ గాంధీ గారి ఆలోచన ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజల హృదయాల్లో సోనియా గాంధీ గారు ఉంటారు, రాహుల్ గాంధీ గారు ఉంటారు, ప్రియాంక గాంధీ గారు ఉంటారు. కాబట్టి తెలంగాణలో ఇవాళ సంస్థాగతంగా అభివృద్ధి ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలని ప్రభుత్వం పాటిస్తూ ఉంది, అభివృద్ధి చేస్తూ ఉంది. ఇవాళ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంటే ఇవాళ మనం బీసీలకు దేశ చరిత్రలోనే ఇవాళ కులగణన మనం 42% కులగణన ఆర్డినెన్స్ అసెంబ్లీలో మనం తీర్మానం చేసుకున్నాం.
ఈ అసెంబ్లీలో తీర్మానం కులగలన జరిగినటువంటి తీరును కానీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో అనేక వేదికల దగ్గర కూడా ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయమని. ఇవాళ భారత్ జోడో యాత్ర స్ఫూర్తితోని ఇవాళ జై బాపు జై పులే జై జై సంవిధాన్ పేరుతోని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశం, ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు తెలంగాణలోనే ఒక అత్యధిక అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేసినాం. ఇట్లా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు జాతీయ నాయకుడు ఏ ఆదేశాలు ఇచ్చినా ఈ ప్రభుత్వం పాటిస్తుంది, ఖచ్చితంగా దాన్ని ఆచరిస్తూ ఉంది. కులగణనకు సంబంధించి చాలా విమర్శలు వచ్చాయి. సో మీరు ఒక బీసీ నేతగా ఉన్నారు, మీ హయాంలో అయినా ఆ బీసీలకు న్యాయం జరుగుతుందంటారా? అసలు కాంగ్రెస్ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ. కాంగ్రెస్తోనే సామాజిక న్యాయం, కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం ఉంటుంది, వేరే పార్టీలో ఉండదు. మీరు చూడండి, ఇవాళ జాతీయ అధ్యక్షుడిని ఒక దళితుని చేశారు, ఇవాళ ఇక్కడ పిసిసి అధ్యక్షుడిని బీసీని చేశారు. మిగతా పార్టీల్లో కేటీఆరే ఉంటారు, 25 ఏళ్ళ నుంచి వాళ్ళే ఉన్నారు. ఇవాళ నిన్నగాక మొన్న బీజేపీ పార్టీలో కూడా ఒక బ్రాహ్మణ్కి ఇచ్చారు, ఒక ఓసీకి ఇచ్చారు. అంటే నిబద్ధత వాళ్ళకి లేదు. మాకు బీసీల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల పార్టీకి ఎప్పుడు కూడా కన్సర్న్ ఉంటుంది. ముందు చూపుతోని బలహీన వర్గాలకు, పేద కులాలకు ఇవాళ వాళ్ళకు కూడా అధికారం ఇవ్వాలి, వాళ్ళను కూడా చట్టసభలు తీసుకురావాలనే ఆలోచనే రాహుల్ గాంధీ గారి ఆలోచన. అదే ఆలోచన ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాటిస్తూ ఉన్నారు, దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పేసి ఫ్లెక్సీల పర్వం నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్. అయితే దీనికి సంబంధించి ఏం చెప్తారు? అసలు బీఆర్ఎస్ పార్టీ లేచే పరిస్థితి లేదు. వాళ్ళు మేకపోతు గాంభీర్యం తప్ప క్యాడర్లు లేరు, లీడర్లు లేరు. వాళ్ళ కుటుంబం వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. వాళ్ళు సంపాదించిన 10 ఏళ్ల సొమ్ముతోనే వాళ్ళకు అప్పుడేమో రాజకీయంగా కొట్లాడిన పదవుల కోసం, ఇప్పుడేమో వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు కూడబెట్టుకున్న అక్రమంగా సంపాదించిన పైసలతోని వాళ్ళే గొడవలు పడతారు. ఎవరి మూట వారికి ఉంది. హరీష్ రావు అంటే కేటీఆర్ పడదు, కేటీఆర్ అంటే కవిత పడదు, కవిత వీళ్ళ ముగ్గురు కంటే ఈ ముగ్గురు అంటే కేసీఆర్కి పడదు. వాళ్ళకు లుకలుకలు లకలకలు ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి. అది లేచే పరిస్థితి లేదు. 28 లేదు, 30 లేదు. ఆ పార్టీని ఎవరు మర్చిపోయారు, మీ అందరికీ తెలుసు. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం బోని కూడా చేయలేని పరిస్థితి. ఆ పార్లమెంట్ ఫలితాలే భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉండబోతూ ఉన్నాయి. దాని బీఆర్ఎస్ పార్టీని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళే కావాలని మీ అందరికీ తెలుసు. ఇలా మనం మూసి ప్రక్షాళనంటే కొంతమంది బాధితుల దగ్గర పోయి వాళ్ళ ఉన్నటువంటి సొంత మీడియా టీవీస్ కావచ్చు, నమస్తే తెలంగాణలో పోయి మైకులు ఇచ్చి పైసలు ఇచ్చుకొని మాట్లాడిస్తూ ఉన్నారు. కాబట్టి అది ప్రజా వ్యతిరేక పార్టీ, అభివృద్ధి వ్యతిరేక పార్టీ, అది దొంగల మూట. తెలంగాణను దగా దోపిడీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత వాళ్ళకు లేదు అని మేము ఇదే మాట. నిరుద్యోగులకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు కావాలని రెచ్చగొడుతున్నాయి అని చెప్పేసి మీరు వివిధ మీడియాతో పంచుకున్న నిరుద్యోగుల్ని ద్రోహం తలపెట్టినోడు, నిరుద్యోగుల వాళ్ళ మాటల వల్ల, వాళ్ళ చేష్టలతోనే అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉద్యోగాలు అడిగితే అమార్పణం చేసుకోవాలన్నారు, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు, అసలు ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, అనేక రకాలుగా మభ్యపెట్టారు. నిండు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు. కేసీఆర్ మాటలతోని లేకపోతే హరీష్ రావు మాటలతోని, కేటీఆర్ మాటలతోని ఆవేదన చెంది వందలాది మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి నిరుద్యోగులకు మా హయాంలోనే మేలు జరుగుతూ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. కావాలని ఈరోజు ఇవాళ తెలంగాణ భవను నిరుద్యోగుల భవన్ లాగా మార్చుకొని వాళ్ళు దాన్ని కుట్ర చేసే భవన్ లాగా చేస్తూ ఉన్నారు. కాబట్టి హరీష్ రావుకు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదు. కొంతమంది పోగు చేసుకొని నిరుద్యోగులను రెచ్చగొట్టుకొని ప్రభుత్వ వ్యతిరేకంగా మార్చాలనే ప్రయత్నం జరుగుతుంది. మేము దాన్ని తిప్పికొడతాం. నిరుద్యోగులు రేపు ధర్నా చేస్తామని చెప్తున్నారు. సో దాన్ని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? మేము నిరుద్యోగులకు అండగా ఉన్నాం. వాళ్ళకు నిరుద్యోగాల భర్తీ రాబోతూ ఉంది, ఉద్యోగాల భర్తీ ఉండబోతూ ఉంది. త్వరలో బట్టి గారు కూర్చుంటారు, శాఖాపరమైన అధికారులతో సమీక్ష జరగబోతూ ఉంది. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేస్తూ ఉంటారు, ఉద్యోగాలు జరగబోతున్నాయి. ఉద్యోగాలు ఇస్తూనే ఉంటుంటే ముఖ్యమంత్రి గారు అనేక వేదికలు చెప్తుంటే ఇంకా దానికి ముట్టలు ఎందుకు, ధర్నాలు ఎందుకండి? అవసరమే లేదు. ధర్నాలు లేని, పోరాటాలు లేని, ఆత్మహత్యలు లేని తెలంగాణను మనం నిర్మించుకున్నాం 18 నెలల్లో. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో పాలన ఉండబోతూ ఉంది. తెలంగాణలో విద్య, వైద్యంలో, ఉపాధిలో ఈ దేశంలోనే మీరు గూగుల్లో కొట్టుకుని ఎక్కడ కొట్టినా ఇవాళ మహారాష్ట్ర, బెంగళూరు ఇవాళ ఆ తరహాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. భవిష్యత్తులో కూడా ఇట్లనే ఉంటుంది. తెలంగాణ అనేది ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా రాబోతూ ఉంది. కాబట్టి ప్రపంచ పెట్టుబడులు ఇవాళ తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి. ఇవాళ దేశం గర్వించేలా, ప్రపంచం తెలంగాణ వైపు చూసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విజన్ ఉంది, పాలన ఉంది. నెక్స్ట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది, మీరు సిద్ధంగా ఉన్నారా? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నాడు. మనం చేసిన అభివృద్ధి కానీ, మన విజనే కానీ
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిని తప్పకుండా గెలుస్తారు. మీరు చూడండి, రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే ఫలితాలు ఉంటాయి. ఫైనల్గా ప్రజలకు అంటే ప్రజలు మీ నుంచి పథకాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకెప్పుడు అమలు అవుతాయని చెప్పేసి వెయిట్ చేస్తున్న పరిస్థితి. ప్రజలకు ఏం చెప్తారు? నిరుద్యోగుల డిమాండ్స్కి సంబంధించి ఏం చెప్తారు? తెలంగాణలో ప్రతి పైసా ప్రజల కోసం వెచ్చిస్తూ ఉంది ప్రభుత్వం, నిరుద్యోగుల కోసం ఆలోచిస్తూ ఉంది. రానున్న 3.5 ఏళ్లలో మీరందరూ కూడా తెలంగాణ ఆత్మగౌరవం చాటేలా ప్రజల ఆకాంక్షకు దిశగా ఈ ప్రభుత్వ పాలన ఉంటుంది. అన్ని పథకాలు అమలు జరుగుతున్నాయి, ప్రతి అర్హుడికి న్యాయం జరుగుతూ ఉంది. ప్రతి నిరుద్యోగి, చదువుకున్న నిరుద్యోగి ఉద్యోగం ఇవ్వాలన్న ఆలోచనతోనే స్కిల్ యూనివర్సిటీ పెట్టాం. కాబట్టి ఇది విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల్లో ఈ 3 స్లోగన్తో ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ప్రతి ఖాళీలను భర్తీ చేయాలన్న ఆలోచనతోనే ఇవాళ సంవత్సరాల తరబడి వయోపరిమితి అయిపోయినా కూడా రిటైర్డ్ అయిన ఉద్యోగుల్ని 6,000 మందిని తొలగించి ఇవాళ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అవకాశం ఇవ్వాలనే ప్రభుత్వం ఆలోచన చేసింది. గత ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతిలో లేకపోతే వయోపరిమితి అయిపోయినటువంటి ఉద్యోగులతో నడిపిస్తే ఈ ప్రభుత్వం నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా తీర్చిదిద్ది ఇవాళ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉంది. ఇది చిత్తశుద్ధి అండి మా ప్రభుత్వానికి. దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రణాళికకు సంబంధించి, కార్యాచరణకు సంబంధించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.